హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. రెగ్యులర్గా యూట్యూబ్లో అందరూ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా చేసే టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అలా చెయ్యొచ్చా లేదా, చేస్తే ఏమవుతుంది, ఆ మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఏ మ్యూజిక్ డౌన్లోడ్ చేసి పెడితే కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ రాకుండా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా యూట్యూబ్లోకి వచ్చేవారైనా కానివ్వండి, ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నవారైనా కానివ్వండి, వీడియో తీయగానే వాళ్ళకి మైండ్లో ఉండేది ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వటం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వీడియోకి ఆడియోని అటాచ్ చేస్తూ ఉంటారు. ఆడియో అనేది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మూవీ సాంగ్స్ కానీ లేదంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసి పెడుతూ ఉంటారు. అలా డౌన్లోడ్ చేసి ఎప్పుడు పెట్టకండి. అలా పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు స్ట్రైక్ అనేది రావచ్చు. అది ఇవాళ రాలే కదా అని మీరు ఫీల్ అవ్వద్దు. ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ అయినా వస్తుంది. అలా కాపీరైట్ రాలేదు కదా, నేను ఇలానే కంటిన్యూ చేస్తా అని మాత్రం అనుకోకండి. ఇవాళ సిస్టమ్ డిటెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్లో చేస్తుంది. చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో అనేది డిలీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తప్పు ఎప్పుడు చేయకండి. మరి మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దానికి ఒక మార్గం ఉందండి. ఆ మ్యూజిక్ పెట్టినట్టయితే మీకు ఎటువంటి క్లెయిమ్ కానీ స్ట్రైక్స్ కానీ ఏమీ రాదు. హ్యాపీగా మ్యూజిక్ని పెట్టుకోవచ్చు. పెడుతున్నాం కదా, మరి ఏ టైప్ ఆఫ్ వీడియోకి పెట్టాలి అని కూడా డౌట్ వస్తుంది. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోకైనా మ్యూజిక్ పెట్టొచ్చు. కానీ మీరు మ్యూజిక్ పెడుతున్నారు అంటే ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో కానివ్వండి, ఏదైనా డివోషనల్ వీడియో కానివ్వండి తీసుకుందాం. ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోలో నేను ఒక వంట వండుతున్నాను అంటే, ఆ వంట వండుతున్నాను అంటే నేను అక్కడ పని చేస్తున్నాను. అంటే నేను జనాలకి ఏదో నేర్పిస్తున్నాను. కాబట్టి అక్కడ క్రియేటివిటీ అనేది నాకు ఉంది. కాబట్టి అలాంటి వాటికి మీరు మ్యూజిక్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చండి. మీరు ఏ ఒక్క ముక్క మాట్లాడకున్నా, వాయిస్ ఓవర్ ఇవ్వకున్నా మీ క్రియేటివిటీని చూపిస్తున్నారు కాబట్టి జనాలకి అక్కడ మ్యూజిక్‌ని యాడ్ చేయొచ్చు. దానివల్ల ఆడియన్స్ అనేవాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. అలా యూజ్‌ఫుల్ వీడియోస్‌కి మీరు మ్యూజిక్ ఇచ్చినా మానిటైజేషన్ అవుతుంది. అంతేకానీ మీరు చేసేది ఏమీ లేకుండా సైలెంట్‌గా నిల్చొని దానికి బ్యాక్‌గ్రౌండ్, ఎప్పుడైనా చెట్లున్నాయనుకోండి, చెట్టుని ఇట్లా వీడియో తీసేసి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని పెట్టేసి మానిటైజేషన్ చేయండి అంటే అలాంటి ఛానెల్స్ మానిటైజ్ అవ్వవండి. లేకపోతే ఇమేజ్ పెట్టేస్తారు. ఇమేజ్ పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ పెట్టేస్తారు. సాంగ్ పెట్టేస్తే అట్లాంటివి మానిటైజేషన్ అవ్వవండి. ఖచ్చితంగా దానిలో ఏదన్నా మీరు చేస్తూ ఉండాలి. మీ క్రియేటివిటీ అనేది ఉన్నట్టయితేనే మానిటైజేషన్ అవుతుంది. అలాంటి వాటికి ఫ్యూచర్‌లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంతకుముందు మ్యూజిక్ పెడితే అయ్యేది. కానీ ఇప్పుడు అవ్వట్లేదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 90% ఎప్పుడైనా సరే మ్యూజిక్ పెట్టడం కన్నా కూడా వాయిస్ ఓవర్ ఇస్తేనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఎప్పుడైనా సరే మన వాయిస్ అనేది మన ఆడియన్స్‌కి వినిపించాలి. మన కంటెంట్ నచ్చినట్టయితే మన వాయిస్ కూడా నచ్చుతుంది. మన వాయిస్ నచ్చినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా మన ఛానెల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాక్సిమం మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. కుదరని పక్షంలో నేను చూపిస్తున్నట్టుగా ఈ మ్యూజిక్‌ని యాడ్ చేయండి. అంతేకాని మీరు ఎడిటింగ్ అనేది కైన్ మాస్టర్‌లో చేసినట్టయితే కైన్ మాస్టర్‌లో మ్యూజిక్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టడం కానీ, ఇన్‌షాట్‌లో చేసినట్టయితే ఇన్‌షాట్ మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసి పెట్టడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయకండి. ఆ మ్యూజిక్ అంతా కూడా థర్డ్ పార్టీ మ్యూజిక్ అండి. వాళ్ళు ఒకవేళ మ్యూజిక్ డిలీట్ చేశారని అనుకోండి. వాళ్ళు ఒకవేళ ఆ మ్యూజిక్‌ని డిలీట్ చేస్తే మీ వీడియోకి ఆ మ్యూజిక్ యాడ్ అయ్యి ఉన్నట్టయితే యూట్యూబ్ వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తారండి మెయిల్‌లో. ఏమని? ఈ మ్యూజిక్ అనేది డిలీట్ చేశారు. కాబట్టి ఈ వీడియోని 30 డేస్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోతుంది అని వస్తుంది. దరిద్రానికి ఆ వీడియోకి వ్యూస్ వచ్చినట్టయితే మనకి వ్యూస్ అన్నీ పోతాయి. కాబట్టి అలాంటి మ్యూజిక్ ఎప్పుడు పెట్టకండి. అలా పెట్టినట్టయితే కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. స్ట్రైక్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి. మీరు ఫుల్ వర్షన్ పేమెంట్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పేమెంట్ అనేది మినిమమ్ 1 ఇయర్‌కే చేస్తారు. ఆఫ్టర్ 1 ఇయర్ క్లెయిమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా కైన్ మాస్టర్‌లో కానివ్వండి, ఇన్‌షాట్‌లో కానివ్వండి, వేరే యాప్స్‌లో ఎక్కడ మ్యూజిక్ ఉన్నా కానీ అది ఎక్కడ కూడా మీరు మీ వీడియోస్‌కి పెట్టకండి. ఇదే బెస్ట్ నా సజెషన్ అండి. మరి మ్యూజిక్ ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. షార్ట్స్‌కొచ్చేవరకి షార్ట్స్‌లో కూడా యూట్యూబ్ వాళ్ళే మనకి యూజ్ సౌండ్ అని ఇస్తూ ఉంటారండి. ఆ యూజ్ సౌండ్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే మీరు ఒక కుకింగ్ ఛానల్ అనుకోండి. కుకింగ్ వీడియో షూట్ చేసి పెడతారు. పెట్టినప్పుడు అక్కడ కుకింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీది క్రియేటివిటీ ఉంటుంది కాబట్టి యూజ్ సౌండ్ తీసుకొని పెట్టినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అంతేకాని ఫైనల్ ప్రొడక్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ఇచ్చేసారనుకోండి, అది ప్రాబ్లమ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే
ఏదైనా వండుతున్నట్టు కానీ ఏదైనా మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండాలండి. ఇప్పుడు జనరల్‌గా ఏదైనా సాంగ్ ఉందనుకోండి, సాంగ్‌కి మీరు డాన్స్ ఏసినట్టుగా లేదంటే మీరు అదే పాట మీరు పాడుతున్నట్టుగా ఉన్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఏమి మీ సైడ్ నుంచి యాక్టివిటీ లేకుండా సైలెంట్‌గా నిల్చొని ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ వస్తుందనుకోండి, అవి ప్రాబ్లమ్ అవుతాయి. యూజ్ సాంగ్‌లో డైలాగ్స్ ఉంటాయండి. ఏదైనా ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ తీసుకుందాం. ఆ డైలాగ్ తీసుకున్నట్టయితే ఆ డైలాగ్‌కి తగ్గట్టుగానే మన వీడియో ఉండాలి. అంతేగాని డైలాగ్ ఒకటుంటుంది, వీడియో ఇంకొకటుంటుంది. అలా ఉన్నట్టయితే అసలు రిలేటెడే కాదు కదా! ఇంకా దానివల్ల యూజ్ ఏంటి? అంటే యూజ్ సౌండ్‌కి రిలేటెడ్‌గా వీడియో ఉండాలి. ఉన్నప్పుడే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాని సాంగ్ ఒకటుంటుంది, చేసే పని ఒకటుంటుంది. అలా ఎప్పుడు ఉండకూడదు. రిలేటెడ్‌గా ఉంటేనే ఇప్పుడు కొంతమంది షార్ట్స్‌లో రిలేటెడ్ వీడియో ఉంటుంది. రిలేటెడ్ వీడియో కింద అర్థం ఏంటండి రిలేటెడ్ అంటే? దానికి రిలేటెడ్‌గా ఉండేది. ఇప్పుడు కుకింగ్‌లో ఒక చికెన్ రెసిపీ చేసాం. రిలేటెడ్ వీడియో అని ఉంటుంది. రిలేటెడ్ వీడియో అంటే అర్థం ఏంటండి? పేరులోనే ఉంది రిలేటెడ్ అంటే దానికి సంబంధించింది. ఇప్పుడు మీరు దానిలో చెప్పాలి. రిలేటెడ్ వీడియో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అలాగే రిలేటెడ్ లింక్‌లో ఉంది చెక్ చేయండి అని చెప్తూ ఉంటాం. కానీ అక్కడ రిలేటెడ్‌లో ఏముంటుంది? వేరేదేదో రెసిపీ పెడతాను. లేదా షార్ట్ ఏదో క్రియేట్ చేస్తాను. దానికి కూడా రిలేటెడ్‌లో ఇంకోటేదో పెడుతుంటాను. అలా ఎప్పుడు పెట్టకండి. ఏదైనా సరే ఇచ్చింది ఇచ్చినట్టుగానే యూజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. గ్రీన్ స్క్రీన్‌లో అయినా సరే కొలాబరేషన్ చేసినప్పుడైనా సరే పైన వాళ్ళ వీడియో వస్తుంది. కింద మీ వీడియో వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు పైన దానికి కింద రియాక్షన్ ఇచ్చినట్టయితే ప్రాబ్లమ్ లేదు. అంతేగాని మీరు సైలెంట్‌గా చూస్తూ ఉన్నట్టయితే అక్కడ మీ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది లేనట్టయితే అది ప్రాబ్లమ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనలో యాక్టివిటీ ఉండాలి. ఉన్నప్పుడే ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. అది మ్యూజిక్ అయినా సరే ఏదైనా సరే. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. పక్కనే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను చూడండి. ముందుగా ఇలా క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్‌లో మన యూట్యూబ్ పేజ్‌ని ఓపెన్ చేయండి. ఇలా యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన క్రోమ్ బ్రౌజర్‌లో మన యూట్యూబ్ పేజ్ అనేది డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఉండాలి. అది ఉందా లేదా అనేది ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అని ఉంది కదా! ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ ఉన్నది చూసారా? టిక్ చేసి అలా టిక్ చేసి ఉండాలండి. అప్పుడే మనకి ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత మన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇలా మన ప్రొఫైల్ పైన ఇలా ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి చూసారా? వైటీ స్టూడియో. ఇలా వైటీ స్టూడియో మీద ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఓపెన్ ఇన్ ఎ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ ఇన్ ఎ న్యూ ట్యాబ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే వైటీ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జూమ్ చేసి చూస్ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా! కింద డాష్‌బోర్డ్ ఉంది. ఇలా కంటెంట్ అనలిటిక్స్ ఇలా ఉన్నాయి కదండీ! కార్నర్ లాస్ట్‌లో ఇక్కడ ఆడియో లైబ్రరీ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇవన్నీ కూడా మనకి సౌండ్సేనండి. ఇక్కడ నుంచి సౌండ్స్ డౌన్‌లోడ్ చేసి యూజ్ చేసినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అది ఎప్పటికీ ఉండదండి. ఎందుకంటే ఇది యూట్యూబ్ వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇందులో కూడా 2 రకాల మ్యూజిక్స్ ఉంటాయండి. అదేంటనేది ఇప్పుడు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ అర్థం కాదు. ముందుగా ఇక్కడ గోయింగ్ హోమ్ అని ఉంది కదా! ఇది మనకు కావాలి అంటే ఈ మ్యూజిక్ అనేది మనకు తెలీదు. కాబట్టి ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేయాలంటే ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేయండి. ఇలా ప్లే క్లిక్ చేసినట్టయితే అలా సౌండ్ వస్తుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే చూసారా? డౌన్‌లోడ్ ఫైల్ అగైన్ అని వస్తుంది. డౌన్‌లోడ్ చేసేయండి. డౌన్‌లోడింగ్ ఫైల్ అని వస్తుంది. ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇదొక టైప్ అండి. ఇంకొకటి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఏదైనా కింద కార్నర్‌లో కింద చూసారా? ఇక్కడ కింద చూడండి ఇక్కడ ప్లే అవుతుంది. ఇలా మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సౌండ్ మ్యూట్ చేసుకోవచ్చు. లేదా సౌండ్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఇది డౌన్‌లోడ్ సింబల్ అండి. కావాలి అంటే డౌన్‌లోడ్ ఇలా చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ ఆడియో ట్రాక్ అని వస్తుంది. ఆల్రెడీ డౌన్‌లోడ్ అవుతుంది. ఇలా 2 రకాలుగా మనం ప్లే అనేది చేసుకోవచ్చు మన ఆడియోని. ఇక్కడ ముందు ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఆడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియోని ఇలా డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొకటండి గుర్తుపెట్టుకోవాల్సింది. మన వీడియో వచ్చేసి ఒక 5 మినిట్స్ వీడియో తీసుకున్నాం అనుకోండి. కానీ ఇక్కడ ఆడియో ట్రాక్స్ చూడండి ఎన్ని నిమిషాలున్నాయో 2.54, 2.07, 2.17, 2.55 ఇలా ఉన్నాయి. మనం 5 మినిట్స్ వీడియో తీసుకున్నాం. కానీ ఇక్కడ ఉంది
2.54 ఉంది. ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 2.54 మీకు నచ్చినట్టయితే ఇది తీసుకోండి. ఆడియోని అక్కడ సెట్ చేయండి. మళ్ళీ కావాలి కదా బ్యాలెన్స్, ఈ 2.54 సెకండ్స్ని అక్కడ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ట్రాక్ని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. మీకు ట్రాక్ నచ్చినట్టయితే అది తీసుకోండి. ఎన్నిసార్లైనా యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఇక్కడ చూసారా లైసెన్స్ టైప్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యూట్యూబ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ లైసెన్స్. యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ వీడియోస్ దట్ యూ మానిటైజ్. నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్. యూట్యూబ్ మే క్రెడిట్ ఆర్టిస్ట్ అండ్ లింక్ ద ఆడియో లైబ్రరీ ఫ్రమ్ యువర్ వీడియోస్. అంటే సింపుల్ గా చెప్తానండి, ఇక్కడ మీరు యూట్యూబ్ నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసి ఏ వీడియోకైనా యూజ్ చేసుకోవచ్చు. అది బిఫోర్ అయినా ఆఫ్టర్ మానిటైజేషన్ అయినా ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా మీరు ఈ మ్యూజిక్ కి ఎటువంటి అట్రిబ్యూషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్రిబ్యూషన్ అంటే క్రెడిట్. ఇప్పుడు మనం ఒక క్రియేటర్ దగ్గర నుంచి, ఒక ఓనర్ దగ్గర నుంచి మ్యూజిక్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అలా చేసుకునేటప్పుడు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. క్రెడిట్ అంటే ఆర్టిస్ట్ నేమ్, ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఇవ్వాలి. అట్లాంటి అవసరం కూడా లేదు, యూట్యూబే అది చూసుకుంటుంది అని అర్థం అనమాట. ఇక్కడ యూట్యూబ్ సింబల్, ఇది ఫ్రీ మ్యూజిక్ కాబట్టి. ఇక్కడ ఇంకో టైప్ ఉంటుందండి. ఇలా వచ్చినన్ని కూడా మీరు అట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ సెర్చ్ లో వెళ్ళినట్టయితే 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, టైటిల్ ట్రాక్ ఏదైనా మీకు ఐడియా ఉందనుకోండి, డైరెక్ట్ గా నేమ్ కొట్టేసేయండి, ఆ ట్రాక్ వచ్చేస్తుంది మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది అయితే. అలానే ఆర్టిస్ట్ నేమ్ గుర్తుపెట్టుకున్నట్టయితే నేమ్, డ్యూరేషన్ ఉంది కదా, మీకు ఎగ్జాంపుల్ మీకు 5 minutes వీడియో ఉంది అనుకోండి, 5 minutes ఆడియోనే కావాలి అనుకుంటే 5 minutes సెలెక్ట్ చేయండి. 5 minutes ఆడియో అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకోటి అండి, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్. అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అంటే యూట్యూబ్ సింబల్ ఉంది కదా, అది ఉంటుంది. కానీ ఇక్కడ అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ అంతా కూడా సిసి అని వచ్చింది. సిసి అంటే ఈ మ్యూజిక్ మనం ఎప్పుడైతే ఇది మనకి నచ్చింది అనుకోండి, ఈ మ్యూజిక్ ని మనం యూజ్ చేసుకున్నట్టయితే అట్రిబ్యూషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అది వీళ్ళే చెప్తున్నారు చూడండి కావాలంటే. అసలు అట్రిబ్యూషన్ అనేది ఎలా ఇస్తాం, అసలు అట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఎలా ఇవ్వాలి అని డౌట్ రావచ్చు. అదేనండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ యువర్ వీడియో దట్ యు మానిటైజ్. అంటే మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, మానిటైజేషన్ చేసుకున్న ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఇది ఉంది కదా, దీని నేమ్, సోర్స్, ఆర్టిస్ట్, ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. అంటే సింపుల్ మనం చేసేది ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా క్లిక్ చేయటమే. ఇక్కడ కాపీ అయిపోయింది. కాపీ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, వైటీ స్టూడియోకి వెళ్ళి మనం ఏ దానికైతే వీడియో అప్లోడ్ చేస్తామో, ఆల్రెడీ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాం కదా, మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోకి ఆ మ్యూజిక్ యాడ్ చేశాను అనుకోండి, ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో సింపుల్గా ఈ వీడియోకి నేను ఆ మ్యూజిక్ అప్లై చేశాను అనుకోండి, సింపుల్గా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కొట్టేసేయండి, బ్యాక్ వచ్చేసేయండి, సేవ్ చేసేయండి. ఇదే అట్రిబ్యూషన్ అండి. అక్కడ కాపీ చేయటం, ఇక్కడ పేస్ట్ చేయటం, ఇది అట్రిబ్యూషన్ అనమాట. సింపుల్. ఇదేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.